మనందరికీ తెలుసు, తయారైన ఆభరణాల మీద హాల్ మార్కింగ్ ముద్రించడం ఇప్పుడు తప్పనిసరి అని. కానీ త్వరలో 24 క్యారెట్ బంగారం బిస్కెట్లు, కాయిన్స్ మీద కూడా హాల్ మార్కింగ్ ముద్రించడం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన CII జెమ్స్ అండ్ జ్యువెలరీ సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే గారు తెలిపారు. బంగారు ఆభరణాల ఎగుమతిలో భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని, అలాగే ఇటీవల తీసుకువచ్చిన హాల్ మార్కింగ్ సంస్కరణలో భాగంగా హాల్ మార్క్ HUID యునిక్ ఐడెంటిఫికేషన్ ద్వారా బంగారం కొనుగోలుదారుల్లో భద్రత మరియు భరోసా ఏర్పడిందని నిధి ఖరే గారు అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆభరణాల తయారీకై వినియోగించే బులియన్ అసోసియేషన్స్ ద్వారా అందజేయబడే బంగారం బిస్కెట్ల మీద సైతం నిర్ధారణ పరీక్షలు జరిపి హాల్ మార్కింగ్ ముద్రించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆవిడ అన్నారు. ఇప్పటికీ జిల్లా కేంద్రాలు, మండల మరియు గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ స్వర్ణకారులు కస్టమర్స్ తీసుకువచ్చిన బంగారు కడ్డీలు, బిస్కెట్లని బంగారానికి నిర్ణీత మోతాదులో ఇతర లోహాలను కలిపి ఆభరణాలను తయారు చేసినప్పటికీ హాల్ మార్కింగ్ నిర్ధారణలో సరైన ప్యూరిటీ లేని కారణంగా తిరస్కరించడం స్వర్ణకారులని ఆందోళనకు గురి చేస్తుంది. దీనికి కారణం పూర్తి స్వచ్ఛతతో ఉండాల్సిన బిస్కెట్ బంగారంలో ఇరీడియం, రుథీనియం లాంటి లోహాలను కలపడం ద్వారా కల్తీ చేయడం జరుగుతోంది. అది సాధారణ పరిస్థితుల్లో కనుక్కోవడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో స్వర్ణకారులు దోషిగా చాలా సందర్భాల్లో కస్టమర్లు భావిస్తున్నారు. అలాగే కొనుగోలుదారులు సైతం కొన్ని సందర్భాల్లో బంగారు ఆభరణాలు తయారు చేయడం కన్నా బంగారు బిస్కెట్లను, కడ్డీలు, కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ ధర వచ్చిన సందర్భంలో అమ్మకం జరిపి లాభాలను పొందాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు నాణ్యత నిర్ధారణ జరగని బంగారు బిస్కెట్లను కొనుగోలు చేయడం ద్వారా నష్టపోతున్నారు. ఈ విధమైన మోసాలను అరికట్టేందుకు కేంద్రం బిస్కెట్ బంగారానికి సైతం హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయబోతున్నట్లు తెలుస్తోంది. బంగారం అత్యంత విలువైన లోహం. దేశీయంగా కొనుగోలుదారుడు బంగారం కొనుగోలు సందర్భంలో మోసపోకుండా సంరక్షించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం హాల్ మార్కింగ్ విధానాన్ని భారతదేశంలో 2005వ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. కేవలం భౌతికంగా పరిశీలించి బంగారం నాణ్యతను గుర్తించడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే దాన్ని పరీక్షించి దాని నాణ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం హాల్ మార్కింగ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. తద్వారా దేశీయ కొనుగోలుదారుడు మోసపోకుండా చూడటంతో పాటు అంతర్జాతీయంగా మనము ఎగుమతి చేసే ఆభరణాల నాణ్యతను కూడా ఒక ప్రామాణికతను అందించడం జరుగుతుంది. భారతీయ ఆభరణాల విశ్వసనీయతను పెంచడానికి ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. అనంతరం ఈ హాల్ మార్కింగ్ విధానాన్ని వెండి ఉత్పత్తుల మీద కూడా విస్తరించడం జరిగింది. హాల్ మార్కింగ్ విధానంలో బంగారు ఆభరణం పూర్తిగా తయారైన అనంతరం దాని యొక్క స్వచ్ఛతను నిర్ధారిస్తూ హాల్ మార్క్ని 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 20 క్యారెట్లు, 22 క్యారెట్లు, అలాగే 23, 24 క్యారెట్లుగా హాల్ మార్కింగ్ ముద్రించి కొనుగోలుదారుడికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది.